హలో ఫ్రెండ్స్, నాకు తెలిసి మీ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా దాదాపు 30 to 40% అయితే ఈ కరెక్షన్లో ఫాల్ అయి ఉంటాయి. నాకు తెలిసి కరోనా ఫాల్ తర్వాత ఇంతలా ఫాల్ అయితే ఇదే మొదటిసారి. సో కరోనా తర్వాత ఎంటర్ అయిన వాళ్ళంతా ఇదెక్కడి ఫాల్ రా బాబు అనుకుంటుంటారు. కానీ మీరు ఒక్కటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మార్కెట్ ఎంత పడినా కానీ మీరు హోల్డ్ చేస్తున్న కంపెనీస్ అనేవి ఫైనాన్షియల్ స్ట్రాంగ్ గా ఉంటే అవి ఈ రోజు కాకపోయినా రేపైనా పెరుగుతాయి. అండ్ ప్రజెంట్ అవుతున్న ఫాల్లో మీ ఒక్కరి పోర్ట్ఫోలియోనే ఫాల్ అవుతే బాధపడాలి. కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియో రేటుగానే ఉంది. కాబట్టి ఎలాంటి భయం కూడా పెట్టుకోవద్దు. ఈ 20 to 30% కరెక్షన్ అనేది మార్కెట్స్కి చాలా కామన్. కానీ మనమే పోర్ట్ఫోలియోలో ఉన్న లాస్ చూసి తట్టుకోలేకపోతున్నాం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు స్టాక్స్ సెల్ చేయనంత వరకు ఆ లాస్ అనేది మీదైతే కాదు. స్టాక్ మార్కెట్లో మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కష్టం కాదు. కానీ ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా స్టాక్స్ని హోల్డ్ చేయడం అనేది కష్టమైన పని. మీలో చాలా మంది అనుకొని ఉంటారు, లైక్ మార్కెట్ చాలా ఫాల్ అవుతుంది కదా, సో ప్రజెంట్ మనీ తీసేసి మళ్ళీ పెరుగుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేద్దామని. కానీ మీరే కాదు, ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా కానీ మార్కెట్స్ని టైం చేయలేరు. అలా చేసే వాళ్ళే అయితే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ లైక్ విజయ్ కేడియా, రాకేష్ జుంజున్వాలా, రాకేష్ దమానీ వాళ్ళు మార్కెట్ క్రాష్ అవుతున్నప్పుడు ఎందుకు ఎగ్జిట్ అవ్వలేదంటారు? సో నో వన్ ప్రెడిక్ట్ అబౌట్ ఫ్యూచర్ ఇన్ స్టాక్ మార్కెట్. ప్రజెంట్ స్టాక్ మార్కెట్ ఫాలో అవడానికి గల మేజర్ రీజన్స్ వచ్చేసి, నెంబర్ 1, యుఎస్లో ట్రంప్ గెలవడం. యుఎస్లో ట్రంప్ గెలవడం వల్ల మన ఇండియా మార్కెట్స్ ఎందుకు ఫాలో అవుతున్నాయని మీకు డౌట్ రావచ్చు. కానీ ట్రంప్ గెలిచాక చాలా బిగ్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. యుఎస్ డాలర్ స్ట్రెంథన్ చేయడానికి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ పైన టారిఫ్స్ వేస్తామనడం, ఇంకా కొన్ని సెక్టార్ బిజినెసెస్ పైన రెస్ట్రిక్షన్స్ పెట్టడం లాంటి రీజన్స్ వల్ల యుఎస్ యొక్క డాలర్ అనేది ఆకాశానికి పెరిగింది. దానివల్ల మన రూపీ అనేది చాలా ఫాల్ అయింది. అండ్ యుఎస్లో ఉన్న బాండ్ ఈల్డ్స్ కూడా చాలా పెరిగాయి. నెంబర్ 2, జపాన్లో రేట్ హైక్స్ చేయడం. జపాన్లో ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెరుగుతుండడం వల్ల అక్కడి మెంబర్స్ ఈ డిసిషన్ తీసుకున్నారు. యూజువల్గా జపాన్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి 2024 ఫిబ్రవరి వరకు -0.1%గా ఉండేది. అంటే మనం వెళ్ళి బ్యాంక్లో లోన్ తీసుకుంటే రివర్స్లో మనకే వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేసేవాళ్ళు. వాళ్ళు ఇలా ఇవ్వడానికి చాలా పెద్ద స్టోరీనే ఉంది. అదంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కామెంట్ చేయండి, దానిపైన డీటెయిల్ వీడియో చేస్తాను. సో అలా ఉన్న రేట్స్ని మార్చ్ 2024లో పెంచారు. దానివల్ల జపాన్ వాళ్ళు మనీ సర్క్యులేషన్ అనేది తగ్గింది. సో వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయాలంటే మనీ కావాలి. అండ్ జపాన్ వాళ్ళు చాలా కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు. అండ్ మన మార్కెట్స్లో కూడా మనీ ఫ్లో అయి ఉంటాయి. సో ఈ రేట్ హైక్స్ వల్ల వాళ్ళు మన మార్కెట్స్ నుంచి కూడా ఎగ్జిట్ అవుతున్నారు. నెంబర్ 3, మన ఇండియన్ బడ్జెట్. మనకి ఇంకో 5 డేస్లో బడ్జెట్ ఉండబోతుంది. యూజువల్గా ఏ ఇయర్లో అయినా బడ్జెట్కి ముందు మార్కెట్స్ ఫాల్ అనేది కామన్. బికాస్ బడ్జెట్ జరిగేటప్పుడు చాలా వోలటైల్గా మార్కెట్ ఉంటుంది. సో చాలా మంది బడ్జెట్కి ముందు పొజిషన్స్ తీసేసి బడ్జెట్ తర్వాత ఎంట్రీ తీసుకుంటారు. సో ఈసారి బడ్జెట్లో స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్గా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సెస్ అనేవి పెంచుతారేమో అన్న ఫియర్తో మార్కెట్ పడవచ్చు. కానీ నేను అనుకునేది అయితే రీసెంట్గా ఆప్షన్స్లో వీక్లీ ఎక్స్పైరీ తీసేసినందుకే మార్కెట్ చాలా ఫాల్ అయ్యాయి. అండ్ ప్రజెంట్ మార్కెట్స్ కూడా స్టేబుల్గా లేవు. కాబట్టి ఎలాంటి రేట్ హైక్స్ కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. చూడాలి మరి, ఇంకో 1 వీక్లో ఎలాగో తెలిసిపోతుందిగా. ఒకవేళ బడ్జెట్ రోజు ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ అనేది ఇంక్రీజ్ చేయకపోయినా అండ్ తగ్గించినా కానీ అప్పటి వరకు మన మార్కెట్ చూసిన లోనే 52 వీక్లో అయ్యే ఛాన్స్ ఉంది. సో బడ్జెట్ అనేది కీ పాయింట్గా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్న చార్ట్లో ఎప్పుడెప్పుడు మార్కెట్ కరెక్ట్ అయింది అని కనిపిస్తుంది. మనం ఒకవేళ ఆ క్రాష్ అయ్యే టైంలో హోల్డ్ చేస్తున్నట్లయితే అప్పుడు లాస్ చూస్తుంటాం. కానీ అవి ఇప్పటి వరకు హోల్డ్ చేసి ఉంటే చాలా వరకు ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే మార్కెట్స్ ఫాల్ అనేది షార్ట్ టర్మ్ మాత్రమే. మనం లాంగ్ టర్మ్ కోసం స్టాక్స్ హోల్డ్ చేస్తున్నట్లయితే లాంగ్ రన్లో పక్కాగా పెరుగుతాయి. ప్రజెంట్ జరిగిన ఫాల్లో మనకి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీస్ కూడా ఫాలో అవుతున్నాయి. సో అలాంటి 5 కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, డ్యామ్ క్యాపిటల్. ఈ డ్యామ్ క్యాపిటల్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. అంటే ఏదైనా కంపెనీ ఐపీఓకి తీసుకురావాలంటే వీళ్ళ ద్వారానే రావాల్సి ఉంటుంది. దానికి గాను వీళ్ళు 10 to 12% ఆఫ్ ఇష్యూ సైజ్ని కమిషన్గా చార్జ్ చేస్తున్నారు. కాబట్టి ఎంత గ్రోత్ ఉంటుందో మీరే ఆలోచించండి. ఈ కంపెనీ ఓన్లీ ఐపీఓస్ అనే కాకుండా క్యూఐపీస్
అండ్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ, బైబ్యాక్, ఓపెన్ ఆఫర్, ఓఎఫ్ఎస్ లాంటి ఫినాన్షియల్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి కంపెనీ గ్రోయింగ్ స్కోప్ చాలానే ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కంపెనీ రీసెంట్గానే మార్కెట్లో లిస్ట్ అయింది. లిస్ట్ అయ్యాక 457 రూపీస్ వరకు పెరిగిన ఈ స్టాక్ కేవలం ఈ ఫాల్ వల్ల ఏకంగా 38% వరకు ఫాల్ అయ్యి ప్రజెంట్ 280 రూపీస్ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ని బట్టి ఈ కంపెనీ స్మాల్ క్యాప్ అని తెలుస్తుంది. ఈ కంపెనీ ప్రజెంట్ 28Pలో మాత్రమే దొరుకుతుంది, విచ్ ఈజ్ ఇన్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంకా రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి. అండ్ ఈ కంపెనీ డెప్ట్ టు ఈక్విటీ 0.03గా ఉంది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ జీరో డెప్ట్ కంపెనీ. ఈ కంపెనీ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ చూస్తే ఎవ్రీ ఇయర్ కూడా ఎక్సలెంట్గా గ్రో అవుతున్నాయి. ఈ కంపెనీ రీసెంట్గా క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. సేల్స్ 132% గ్రో అవుతే ప్రాఫిట్స్ ఏకంగా 144% వరకు గ్రో అయ్యాయి. సో ఇంత మంచి ఫైనాన్షియల్స్ ఉండి కూడా మనకి ప్రజెంట్ ఇంత ఫాల్లో దొరుకుతుందంటే మంచి ఆపర్చునిటీ అనే చెప్పాలి. మన సెకండ్ స్టాక్ రెప్కో హోమ్ ఫైనాన్స్. ఈ కంపెనీ హౌసింగ్ లోన్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నా కానీ ప్రజెంట్ ఈ ఫాల్లో మనకి 34% డిస్కౌంట్ లో దొరుకుతుంది. ఈ కంపెనీ ప్రజెంట్ 388 రూపీస్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. కంపెనీ మార్కెట్ క్యాప్ చూస్తే ఇది స్మాల్ క్యాప్ కంపెనీ అని మనకు అర్థమవుతుంది. ఈ స్టాక్ ప్రజెంట్ కేవలం 5PEలో ట్రేడ్ అవుతుంది, విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ అండర్ వాల్యూడ్. ఈ కంపెనీ ROCE అండ్ ROE కూడా బెటర్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ కంపెనీ లోన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ కాబట్టి డెప్ట్ టు ఈక్విటీని మనం కన్సిడర్ చేయం. ఈ కంపెనీ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ కూడా పెరుగుతున్నాయి. మన థర్డ్ స్టాక్ కాంకార్డ్ ఎన్విరో సిస్టమ్స్ లిమిటెడ్. ఈ కంపెనీ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ రీసెంట్ గా మార్కెట్ లో లిస్ట్ అయ్యి ఏకంగా 25% వరకు ఫాల్ లో దొరుకుతుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ని బట్టి ఇది స్మాల్ క్యాప్ కంపెనీ అని తెలుస్తుంది. ఈ కంపెనీ ప్రజెంట్ 645 రూపీస్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ ప్రజెంట్ 32PEలో ట్రేడ్ అవుతుంది. ఇండస్ట్రీ PEతో కంపేర్ చేస్తే లో వాల్యుయేషన్ లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ కంపెనీ ROCE అండ్ ROE కూడా మంచిగా గ్రో అవుతున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కంపెనీ డెప్ట్ టు ఈక్విటీ అనేది 0.5గా ఉంది, మీన్స్ కంట్రోల్డ్ స్టేట్ లోనే ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కంపెనీ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ కన్సిస్టెంట్ గా పెరుగుతున్నాయి. ఈ కంపెనీ రీసెంట్ గా క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సేల్స్ వచ్చేసి 67% గ్రో అవుతే ప్రాఫిట్స్ 41% వరకు గ్రో అయ్యాయి. అండ్ ఈ కంపెనీ అనేది మంచి గ్రోయింగ్ సెగ్మెంట్ లో ఉంది కాబట్టి ఫ్యూచర్ లో ఇది మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉంది. మన ఫోర్త్ స్టాక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఈ కంపెనీ డిఫెన్స్ కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంకా హెలికాప్టర్స్ ని మ్యానుఫ్యాక్చర్ అండ్ రిపేర్ చేస్తుంది. ఈ కంపెనీ ఈ ఫాల్ లో ఏకంగా 32% వరకు ఫాల్ అయ్యి ప్రజెంట్ 3850 రూపీస్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ని బట్టి లార్జ్ క్యాప్ కంపెనీ అని తెలుస్తుంది. ఈ స్టాక్ ప్రజెంట్ 30 ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ROCE అండ్ ROE సూపర్ ఎక్సలెంట్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఈ కంపెనీ జీరో డెప్ట్ ని కలిగి ఉంది. ఈ కంపెనీ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ ఎవ్రీ ఇయర్ కూడా కన్సిస్టెంట్ గా గ్రో అవుతున్నాయి. మన ఫిఫ్త్ స్టాక్ వాటెక్ వబాగ్ లిమిటెడ్. ఈ కంపెనీ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ ఈ ఫాల్లో 31% వరకు డిస్కౌంట్లో 1332 రూపీస్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ని బట్టి ఇది మిడ్ క్యాప్ కంపెనీ అని తెలుస్తుంది. ఈ కంపెనీ ప్రజెంట్ 31PEలో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ROCE అండ్ ROE కూడా మంచిగానే గ్రో అవుతున్నాయి. అండ్ ఈ కంపెనీ డెప్ట్ టు ఈక్విటీ 0.2గా ఉంది, విచ్ ఈజ్ ఇన్ వెల్ అండర్ కంట్రోల్ స్టేట్. ఈ కంపెనీ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ కన్సిస్టెంట్ గా ఎవ్రీ ఇయర్ కూడా పెరుగుతున్నాయి. ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో మార్కెట్ ఇంకా కొంచెం ఫాల్ అయ్యేలా కనిపిస్తుంది. కాబట్టి మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉంటే అందులో 30% అనేది క్యాష్గా ఉంచుకోండి, సో దట్ ఇంకా మార్కెట్ పడితే యావరేజ్ చేసుకోవచ్చు.